రేవంత్ రెడ్డి బీజేపీ మనిషే అని అంటూ ఈటెల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఇవ్వడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు, ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళడం లేదు అంటూ ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకి ఈటెల రాజేంద్ర ఈ విధంగా సమాధానం చెప్పాడు. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఒకలాగా, మళ్ళీ కలిసిన తర్వాత ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకలా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి బీజేపీ కార్యకర్త ఏమో అన్న అనుమానం మాకు వస్తుంది. వాస్తవానికి ఆయన బీజేపీ మనిషే అని కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా అర్థం పర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ ఉంటాడు బీజేపీ పైన అంటూ ఈటెల రాజేంద్ర అయితే కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, మెట్రో ప్రాజెక్టు విషయంలో కానీ, లేకపోతే మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ ఇవన్నీ అవ్వడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు, వాటన్నింటినీ అడ్డుకుంటున్నాడు అని చెప్పి నేను చేసిన దానికి ఈటెల రాజేంద్ర చెప్పాడు. ఈటెల రాజేంద్ర కిషన్ రెడ్డికే కాదు, ప్రతి కార్యకర్తకి ఇది ఆనందకరమైనటువంటి విషయమే. ఏ ప్రాజెక్టు పూర్తయినా సరే, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులే వచ్చాయి. చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకునే కుసంస్కారం మాకు లేదు. ఇంకా మీకు కావాలంటే నిధులు అడగండి, అంతేకాని ఈ విధంగా విమర్శలు చేస్తే ఏంటి ఉపయోగం? ఢిల్లీ వెళ్తే ఒకలా మాట్లాడుతావు, హైదరాబాద్ వచ్చాక ఇంకోలా మాట్లాడుతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? నీ వాళ్ళకే నువ్వు అర్థం కాదు. నీవు ఒకసారి బీజేపీ సపోర్ట్గా మాట్లాడుతావు, మళ్ళీ కాంగ్రెస్ నుండి వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ బీజేపీని ప్రశ్నిస్తుంటావు. నీ మీద నీకే డౌట్ ఉంది, అసలు కన్ఫ్యూజ్లో ఉన్నావు నువ్వు. కేంద్రం ఇంతకంటే ఏమి ఇవ్వాలి? మెట్రో ప్రాజెక్టు మల్కాజ్గిరికి వస్తే కిషన్ రెడ్డికి పేరు వెళ్ళిపోద్దని చెప్పి ఆయన అందుకే ఆ ప్రాజెక్టును అడ్డుపడుతున్నాడు అన్నాం. ఎంతవరకు సమంజసం? ఇక్కడ మెట్రో ప్రాజెక్టు వస్తే కిషన్ రెడ్డికి సంతోషమే, ఈటెల రాజేంద్రకి సంతోషమే, కింద స్థాయి కార్యకర్తలకి సంతోషమే అన్న విధంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నాడు. దీని గురించి ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఏ విధంగా కౌంటర్ ఇవ్వలేదు. కానీ ఇది చాలా పెద్ద వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని ఎలాగైనా సరే కాంగ్రెస్ నుంచి పంపించాలని చూస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటే వాళ్ళకి ఏ పదవులు సరైనవి రావు, పైగా వాళ్ళ ఇది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళని. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అని పదే పదే చెప్తా ఉంటే, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, పైగా మోదీ వచ్చినప్పుడు మంచిగా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని, ఆధారాలు చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి కాంగ్రెస్ నేతలు వెళ్తే నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా రేవంత్ రెడ్డిని బయటికి పంపించిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతికి వస్తుందని కొంతమంది ఆడుతున్నటువంటి నాటకం. అందులో ఎటువంటి సందేహము లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవడమేమి కాదు, ఆయనకే తెలుసు. కానీ ఇప్పుడు కడుపు చించుకుంటే ఎక్కడ పడుతుంది? కాళ్ళ మీదే పడుతుంది. మన కాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి ఇప్పుడు అలా నోరు మూసుకొని ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.